రాత్రికాల ప్రార్థన. స్నేహితులారా, తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. ప్రభువుని ఈరోజు మన జీవితాలు పరీక్షించడం కోసం ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయనా. దేవా, ఈ రాత్రి కాల సమయమైన తండ్రి, ఇదిగో ప్రభా, మీ సన్నిధికి చేరి ఉండంగా దేవా, మాలోని ప్రతి లోటుపాట్లను తండ్రి మీ ముందు ఉంచుతుండగా దేవా, మీ కృప చూపించండి, కనికరించండి నాయనా. మాలో తండ్రి మీకు నచ్చని ఏదైనా తలంపులు మాలో ఉంటే ప్రభువా, దయతో తండ్రి క్షమించి మీ సన్నిధిని తండ్రి నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. రక్షక, ఇదిగో దేవా, ఈ రాత్రి కాల సమయమైన తండ్రి మీ పాదాల చెంతకు మేము చేరి ఉన్నాగా దేవా, మాలో తండ్రి మీకు నచ్చని చేదైన వేరు ఏదైనా మాలో ఉందేమో తండ్రి, దయతో ప్రభువా వాటిని తుంచి పారవేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మాలోకి మేము తొంగి చూసుకున్నటకు మీరు ఈ సమయాన్ని ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. ప్రభువా, మాలో చెడు చూపు తండ్రి, చెడ్డ మాటలు నాయన, ఇదిగో తండ్రి మోసకరమైన హృదయము తండ్రి మాలో ఉందేమో తండ్రి, మీరు పరీక్షించండి నాయన. ఇదిగో దేవా, మాలో తండ్రి ప్రతి ఆలోచన చెడ్డదని మీ వాక్యం సెలవిస్తుంది. కానీ ప్రభా, మీ వాక్యపు వెలుగులో తండ్రి మా బ్రతుకులు సరిచేసుకునే అవకాశం మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను దేవా. ఎన్నో సమయాల్లో తండ్రి మేము పడిపోయి ఉన్నాము నాయన. ఎన్నో సమయాల్లో దేవా మేము దారి తప్పి ఉన్నాము నాయన. ఎన్నో సమయాల్లో తండ్రి మా సహోదరుడి బాగు మేము కోరలేదు నాయన. ఎన్నో సందర్భాల్లో ప్రభువా మేము సహాయం చేసే స్థితిలో ఉన్నప్పటికీ తండ్రి మేము సహాయము చేయకుండా వెనుతిరిగాము నాయన. ఎన్నో సందర్భాల్లో తండ్రి మేము మీ వాక్యాన్ని మర్చిపోయాము నాయన. ఎన్నో సందర్భాల్లో ప్రభువా మేము మీ మాటల నుండి తొలగిపోయాము తండ్రి, మమ్మల్ని క్షమించండి నాయన. ఇదిగో దేవా, ఈ రాత్రికాల సమయంలో తండ్రి తల వంచి ప్రార్థిస్తున్న మా సహోదరులను జ్ఞాపకం చేసుకోండి నాయన. వారి హృదయాలు మీరు చూడండి నాయన. వారి తలంపులు ఎరిగిన వాడవు కదా తండ్రి. మేము మా తల్లి గర్భంలో రూపింపక మునిపే, మా ఎముకలలో ఒక్కటైనను నిర్మింపక మునిపే తండ్రి, మా దినములన్నీ మీ గ్రంథంలో లిఖితములు కదా తండ్రి. మీకు స్తోత్రం ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో తండ్రి మేము ఆత్మవిమర్శ చేసుకున్నట్టుకు తండ్రి మమ్మల్ని మేము తండ్రి తొంగి చూసుకుని నాయన, మాలోని ప్రతి లోపాన్ని తండ్రి సరిచేసుకునే అవకాశం దయచేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈరోజు నాయన, ఈ క్షణమందే నాయన మాలో ప్రభువా చెడ్డ మాటలు, చెడ్డ చూపు, చెడ్డ తలంపులు, చెడ్డ నడవడికలు, చెడు చేష్టలు మాలో ఉన్నాయేమో, అబద్ధాలు తండ్రి, పోకిరి మాటలు, సరసోక్తులు నాయన. ఇదిగో తండ్రి క్రైస్తవంలో బ్రతుకుతున్నాము కానీ, క్రైస్తవులమని చెప్పుకుంటున్నాము కానీ రహస్య పాపములు తండ్రి ఎవ్వరూ చూడట్లేదులే, ఈ సమయమున నేను ఏదైనా చేయొచ్చు అని మాలో తలంపు పుట్టినప్పుడు ప్రభువా, పైన ఆకాశమందు నుండి ప్రభువా మీ కనులు మమ్మల్ని చూస్తున్నాయని తండ్రి మా హృదయం తలంచుకునే విధంగా చేయండి నాయన. దేవా, మా జీవితాల్లో ప్రభువా ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు నాయన మేము వ్యర్థంగా గడిపామేమో తండ్రి, మమ్మల్ని క్షమించండి నాయన. ఇదిగో ప్రభువా, మీ సువార్త పనిలో కానీ, మీ సంఘ పనిలో కానీ తండ్రి, మీ సేవలో కానీ ప్రభువా మేము ఉపయోగపడలేదేమో తండ్రి, మమ్మల్ని క్షమించండి నాయన. దేవా, ఈ రాత్రి వరకు ప్రభువా మీరు మమ్మల్ని బ్రతికించారంటే నాయన ఏదో సంకల్పము తండ్రి మా ఎడల మీకుందని మేము గుర్తిరిగి నాయన, మీ సంకల్పాన్ని తండ్రి మేము నెరవేర్చుటకు ప్రభువా మాకు తగిన జ్ఞానాన్ని దయచేయండి నాయన. ఇదిగో ప్రభువా, సొలొమోను మహారాజు నాయన, మీరు ఏది కావాలి అని అడిగినప్పుడు జ్ఞానాన్ని అడిగాడు కదా ప్రభువా. మీ జ్ఞానాన్ని మాకు దయచేయండి నాయన. దేవా, కృప చూపించండి తండ్రి. ఇదిగో ప్రభువా, యోబు లాంటి నా తండ్రి మంచి గొప్ప వ్యక్తినే ప్రభువా సాతాను తండ్రి పరీక్షించింది కదా నాయన. ఇదిగో ప్రభువా, అటువంటి పరీక్షలు మా జీవితాల్లో ఉన్నప్పుడు తండ్రి మేము తండ్రి ఆ పరీక్షలు తండ్రి ఎదుర్కొని ప్రభువా మీ సాక్షులుగా నిలబడటకు సహాయము దయచేయండి తండ్రి. మా జీవితాల్లో తండ్రి ఎన్నో రకాల శోధనలు తండ్రి, ఎన్నో రకాల వ్యాధులు నాయన, ఎన్నో రకాల అపవాదులు తండ్రి మా మీద వచ్చినప్పుడు కృంగిపోక నిలబడి మీ సాక్షులుగా ధైర్యముగా నిలబడుటకు సహాయము దయచేయండి రాజా. ఈ రాత్రి కాల సమయంలో తండ్రి తల వంచి ప్రార్థిస్తున్న ఈ ప్రతి బిడ్డను నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. వారి ప్రతి కన్నిటిని తుడవండి నాయన. వారి ప్రతి మానసిక అవసరతను తీర్చండి తండ్రి. ప్రతి క్రోధాన్ని, ప్రతి కోపాన్ని ప్రభువా, ప్రతి అసహ్యమును, ప్రతి దాన్ని ప్రభువా మీ పాదాల చెంత పెడుతుండగా ప్రభువా, ఇగో తండ్రి మీరు మాట మాత్రము సెలవిచ్చి మమ్మల్ని బ్రతికించగలుగుతారు కదా నాయన. మాలో ఉన్న ప్రతి అసహ్యాన్ని తండ్రి పారద్రోలమని
ఇదిగో ప్రభా, మమ్మల్ని మేము సంపూర్ణముగా మీ సన్నిధిలో సమర్పించుకొనిచుండగా తండ్రి, మీ కృప తండ్రి మా మీద ఉంచి మమ్మల్ని బాగుపరచమని, సరిదిద్దమని నా తండ్రి, మీ వాక్యంలో నడిపించమని, మీ చిత్తమైతే మరొకసారి తండ్రి మాలోకి మేము తొంగి చూసుకునే అవకాశం మీరు దయచేస్తారని నమ్ముచు యేసువారి పరిశుద్ధ నామమున అడుగుచున్నాం ప్రభువా. ఆమేన్.